అందరికీ నమస్కారం. వీడియో స్టార్టింగ్లోనే ఇలా చీకటిగా చూపిస్తున్నాను ఏంటనుకుంటున్నారా? అది సుమారు ఉదయం 5:05 ఆ టైం అండి. చూడండి ఎలా అరుస్తున్నాయో కీచురాళ్ళు. రాత్రంతా అలా ఇంట్లోకి ఎలాగో తలుపు తీసినప్పుడు ఇంట్లోకి వచ్చేస్తాయి. ఇంకా రాత్రంతా శబ్దం చేస్తూనే ఉంటాయండి, కీచు కీచు అనుకుంటా. నాకేమో ఆ శబ్దానికి అసలు నిద్రే పట్టట్లేదు. బయటకు వచ్చి చూస్తే బయట కూడా అదే శబ్దం. ఈ సీజన్లో ఏమేమి విత్తనాలు పెట్టాలో అవన్నీ ముందే పక్కన పెట్టుకున్నానండి. అది పెట్టి కూడా వారం రోజులు అవుతుంది, కానీ ఇంతవరకు అది పెట్టడం వీలు పడలేదు. నేను ఆ రోజు పొద్దున్నే ఆ షేడ్ నెట్ పక్కన అట్లా కనిపిస్తుంది కదండి దారిలాగా, అక్కడ ఎలా ఉందో చూద్దామని చెప్పి వెళ్ళాను. అంటే అసలు వచ్చిన దగ్గర నుంచి అటువైపుకి వెళ్ళలేదు, చూద్దామని వెళ్ళాను. అప్పుడు అక్కడ ఇది మీకు గుర్తుంటే నేను పుచ్చకాయలు వేసామండి. అప్పుడు వేసవికాలం ప్రారంభంలో ఆ పుచ్చకాయ తీగలు, గుమ్మడి అవన్నీ వేసాం కదా, వాటికి పుచ్చకాయలు వచ్చినాయి. చిన్న చిన్నగా వస్తున్నప్పుడే ఉడతలు వాటిని కొట్టేసినాయి అండి. ఫస్ట్ తోటలో ఒక 2 ఉడతలు మాత్రమే ఉండేవి, ఇప్పుడు కనీసం ఒక 20 ఉడతల దాకా ఉన్నాయి. అవి వేటిని బతకనివ్వట్లేదు. పుచ్చకాయలు మంచిగానే వచ్చినాయి కానీ వాటిని అన్నిటిని చిన్నప్పుడే కొట్టేసినాయి. సరే ఇంకెట్టయిపోయినాయి కదా అని చెప్పి వాటిని వదిలేసి అసలు అటు వైపుకి వెళ్ళని కూడా వెళ్ళలేదు. మొన్న వెళ్తే అక్కడక్కడ ఇలా గుమ్మడికాయలు వచ్చినాయి. ఒక 6 బూడిద గుమ్మడికాయలు ఉన్నాయి. ఆ బూడిద గుమ్మడికాయలు ఉన్న వైపుకి వెళ్ళి వచ్చేటప్పుడు దారిలో అక్కడ చిన్న దోసకాయలు తీగ కనిపించిందండి. అది కూడా అక్కడ మేము పెట్టిందే. ఇవి నాటువి అనమాట. టేస్ట్ కూడా తీపిగా ఉంటది, బాగుంటది టేస్ట్. మ్యాంగో అయితే భలే ఇష్టంగా తింటది. సరే ఇవి ఇంక అయిపోవచ్చింది ఆ తీగ, విత్తనాల కోసం పనికి వస్తాయి అని చెప్పి 4 కాయలు కోసుకొచ్చి అక్కడ పెట్టాను, ఇంటి పక్కన సింక్ దగ్గర పెట్టాను. నేను అక్కడ పెట్టి లోపలికి వెళ్ళాను, ఇది అలికిడి వస్తుంది కదా అని చూస్తే కోతండి, దోసకాయలని కోతి ఎత్తుకుపోయింది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ 47 మంది అధికారులను సర్వీస్ నుంచి తొలగించింది. ఈ అధికారులు కొందరిపై చట్టపరమైన క్రిమినల్ చర్యలు కూడా తీసుకుంటారు. పేపర్ లీక్ల వివాదం మంకీ వచ్చిందా, జాగ్రత్త దగ్గర నుంచి ఎత్తుకుపోద్ది, జాగ్రత్తగా ఉండాలి బేబీ. కోతి వచ్చింది కదా, మళ్ళీ లక్కీ మీద అటాక్ చేస్తాను. లక్కీని లోపలికి పంపించేసి ముందుకు వస్తే అక్కడ ముంగీస కనిపించిందండి. ఫస్ట్ అది చూసి ఆశ్చర్యపోయాను, ముంగీస వచ్చింది ఏంటా అనుకున్నాను. తర్వాత ముంగీస అని కన్ఫర్మ్ చేసుకున్నాక ఇంక అక్కడి నుంచి చూసానండి కాసేపు. అదేంటో అక్కడ దాంట్లో చిన్న బొరియలాగా తోవుకొని లోపలికి వెళ్తుంది, బయటకు వస్తుంది. బహుశా పిల్లల్ని పెడుతుందేమో అది. నన్ను కూడా చూస్తుంది అది. నేను దాన్ని వీడియో తీసి ఇంకా చాలే వీడియో తీసాను అనుకుని దాన్ని డిస్టర్బ్ చేయకూడదు అని చెప్పి వెనక్కి తిరిగి చూసేసరికి ఇంటి ముందు నా వెనకే అండి కోతి కూడా నేను ఏం తీస్తున్నాను అని చెప్పి నన్ను చూస్తుంది. బాగా దడుచుకున్నాను. మళ్ళీ ఆ కోతి ఎక్స్ప్రెషన్ ఎలా ఉందో తెలుసా అండి, ఆ వీడియో తీసే పని ఆ బాధ్యత కోతి కూడా ఉన్నట్టు, ఆ పనిని మీ ఇద్దరం కలిసి చేస్తున్నట్టు శ్రద్ధగా చూస్తుందండి నా వైపు. ఈ కోతులు ముంగీస ఇంకా ఉడుమండి, దాన్ని వీడియో తీయటం కుదరలేదు, సడన్ గా అనుకోకుండా వస్తుంది అది. అదేదో నేను పెంచుకుంటున్నట్టుగా, దాన్ని కూడా ఏదో నేను పెంచుకుంటున్నట్టు బాగా క్లోజ్ గా మూవ్ అవుతుంది అది. అది కూడా ఏదో ఒక రోజు వీడియో తీస్తాను. ఆ ఉడుము వస్తున్న దగ్గర నుంచి మాత్రం మ్యాంగోని ఇంకా జాగ్రత్తగా చూసుకుంటున్నాము. బయటికి వెళ్తే అసలు మ్యాంగోని పొరపాటును కూడా వదిలిపెట్టట్లేదు. నా భుజం మీదే ఉండేలా చూసుకుంటున్నాను, లేదా నా ముందే నా కళ్ళ ముందు కనిపించేట్టు చూసుకుంటున్నాను. కానీ అండి అసలు ఇలా చక్కగా అన్ని ఇలా పక్షులు, రకరకాల పక్షులు, ఉడతలు, కోతులు, ముంగిస, పాములు, కుందేళ్లు, ఇలా ఉడుము వచ్చింది. ఇప్పుడు ఇంకా అడవి పందులు, అప్పుడప్పుడు ఇంతకు ముందు ఫెన్సింగ్ లేనప్పుడు జింకలు, నెమళ్ళు, ఇంకా ఒకసారి అయితే పులి కూడా వచ్చిందండి. నేను మొన్న ఈ ల్యాప్టాప్ ఎక్కువ వాడను కదా, దీంట్లోనే ఎడిటింగ్ చేశాను కదా, అప్పుడు పాత వీడియో కనిపించిందండి. ఇప్పుడు ఫైల్ ఎక్కడైతే ఉందో అక్కడ అప్పుడు మేము సచిన్ నేను వెనక్కి వెళ్తారో అప్పుడు పొద్దున్నే ఒక రోజు మాకు పాదముద్రలు కనిపించినాయి. కానీ జింకలు ఎట్లా ఉంటాయి, మేకల్లాగా ఉంటాయి కదా, గిట్టల్లాగా ఉంటాయి కదా, వాటి పాదముద్రలు వేరేగా ఉంటాయి. పిల్లివి ఒకలాగా ఉంటాయి. కానీ పిల్లి వెళ్తే కనుక దాని పా ఎంత ఉంటదండి, చిన్నగా ఉంటది. పిల్లి పా లాంటిదే పెద్దగా ఉంటే అది ఖచ్చితంగా పులనే కదా. అది మాకు అర్థమైంది ఆ రోజు, పులి వచ్చింది తోటలోకి అని చెప్పి. పాదముద్రలు ఇలా దాన్ని ఫాలో అవుతూ వెళ్ళాము. మన దాకా వచ్చి పక్క
వాళ్ళ తోటల దగ్గర జంప్ అయిపోయినట్టు ఫెన్సింగ్ మీద నుంచిగా కనిపించింది. తర్వాత 2 రోజులకి వాళ్ళ తోటలో కూడా ఫుట్ ప్రింట్స్ కనిపిస్తే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళని కాల్ చేస్తే అది చూసి చిరుతపులి పాదాల గుర్తులు అని చెప్పేసి కన్ఫర్మ్ చేశారు. ఇది గడ్డి ఉండడం వల్ల కనపట్లేదు, ఆగిపోవటం ఏం లేదు. ఇదిగో ఇక్కడ కంటిన్యూ అయింది, ఇక్కడ ఏమోలే. ఇక్కడ దాకా వచ్చింది, ఇక్కడికి వచ్చింది, తర్వాత మళ్ళీ ఇక్కడ ఆగిపోయినాయి పాదాలు. ఇంత దూరం జంప్ చేస్తుంది. జూలై లాస్ట్ వారంలో కానీ ఆగస్టు మొదటి వారంలో కానీ బంతి వేయాలనుకుంటున్నానని చెప్పాను. ఒకవేళ నెక్స్ట్ ఫెస్టివల్ సీజన్స్ కల్లా బంతి రావాలి అంటే అది ఇప్పుడే వేయాలి. ఇప్పుడు వేయకపోతే వేయకుండానే ఉండాలి. అది వేయటం కుదరలేదు, ఎందుకంటే ట్రాక్టర్ దొరకలేదు, దున్నించడం కుదరలేదు. నేను అది ఒకవేళ జరగకపోతే ఏం చేయాలనే దాన్ని కూడా ముందే ఆలోచించి పెట్టుకున్నానండి. ప్లాన్ బి కూడా ఉంది. దానికి ఏం టెన్షన్ లేదు, మెల్లగానే చేయవచ్చు. 15-20 రోజుల తర్వాత కూడా చేసుకోవచ్చు. ఏం లేదండి, బంతికి బదులు కందులు, మినుములు, పెసర్లు ఇవి ఉంటాయి కదా, పప్పు ధాన్యాలు, అవి వేద్దాం అనుకుంటున్నాను. అసలు రేడియోలో కూడా, ఆకాశవాణి వార్తల్లో కూడా ఇదే చెప్తున్నారు. ఈ సంవత్సరం తీవ్రంగా కరువు ఉంది కాబట్టి, వర్షాభావం ఎక్కువగా ఉంది కాబట్టి ఆరుతడి పంటలు వేయమని చెప్తున్నారు. అంటే మిల్లెట్స్ లాంటివి వేయమని చెప్తున్నారు. అలాగే పప్పు ధాన్యాలు ఇలాంటివి వేసుకోమని కూడా ఒక చిన్న ఏఐ వీడియో కూడా తయారు చేసి రిలీజ్ చేశారండి రైతుల కోసం అని చెప్పేసి. నేను అసలు ముందుగానే బంతి వేయటం కుదరకపోతే పప్పు ధాన్యాలు వేద్దాం అనుకున్నాను. వాటి కోసం ఆల్రెడీ నాటు విత్తనాలు కూడా సేకరించి పెట్టుకున్నాను. ఇక్కడ నుంచి అక్కడ వరకు కొంచెం సగం వరకు ఒక బంతి నారును, తర్వాత ఇది కొన్ని ఆకుకూరలు వేసాము. అంటే వర్షాకాలంలో కొంచెం ఆకుకూరలు అంటే కష్టమే, కానీ కొన్ని అయితే వేసాము. టమాటాలు మొన్న పెట్టి బాగానే ఉన్నాయి, వస్తున్నాయి. కొన్ని టమాటాలతో పాటు కొన్ని మిర్చి నారు కూడా పెట్టాం, కానీ ఏదో ఉడత ఏదో వచ్చి మొత్తం మొక్కలన్నిటిని కట్ చేసేసిందండి. అవన్నీ పోయినట్టే, టమాటో మాత్రం ఉన్నాయి. గడ్డి ఊరికే పెరిగిపోతుంది. తర్వాత ఇదిగోండి ఈ నెట్ ఉంది కదా, ఇప్పుడు వెనక 5 లేయర్ దగ్గరికి వెళ్తున్నాము. ఈ నెట్ ఎందుకంటే పప్పాయి పండ్లని నెమళ్ళు, కోకిల ఇవన్నీ వచ్చి సగం సగం కొరికేసి వెళ్ళిపోతున్నాయి. వాటి కోసం బాగా పురుగులు వస్తున్నాయి, ఫ్రూట్ ఫ్లైస్. ఇవి తీసుకెళ్ళి వాటి చుట్టూతో కడితే ఇది ట్రాన్స్పరెంట్గా కనిపిస్తూ ఉంటుంది మనకి, అవి పండినీయలేదో. అలాగే వాటిని ఫ్రూట్ ఫ్లైస్ నుంచి, సగం కొరికేయటం నుంచి కాపాడవచ్చు. ఇది తీసుకొని వెళ్తున్నాము. దేవ మనం గెలగోసుకొచ్చినావు కదా, కింద పడిపోయి తీసుకొచ్చాను ఒకటి, అక్కడ పెట్టినాం, దొడ్డుగున్నాయి. అదే దాందా, అది అమృతపాణి అంట పేరు. గుర్తుపెట్టుకోవాలి అది ఆ రకం అని. ఈ చెట్టేగా, తడలేదుగా ఇప్పుడు దాంట్లో. తడిలేదు. తొక్కతో సహా వేసేయం కాదు. పురుగులు కొంచెం ఇట్లా ఎదిలిచ్చి పురుగులు లేకుండా పడిపోతుంది. అది సగం సగంగా వేసి వేయాలి. వెనక్కి వెళ్ళేటప్పుడే ఒక పొడిగా ఉన్న క్యాన్ తీసుకుని వెళ్ళామండి. దాంట్లో ఈ సగం కొరికేసిన పప్పాయి ఉన్నాయి కదా, వాటిలో దాంట్లో వేసేసి ఫెర్మెంటెడ్ ఫ్రూట్ జ్యూస్ ఉంటుంది కదండి, దాన్ని చేయొచ్చు అని చెప్పేసి ఆ క్యాన్లోకి వేసేసాము. కత్తెర తేవాల్సి ఉండేనా నేను? ఎట్లా కట్ చేస్తావు మరి అది? అది ఆ క్లాత్ అది నెట్ అది కొడవలు తెచ్చిన సరే. ఇప్పుడు వీటి కట్టే ఉంది, వీటి మొత్తం తోలి కట్టాల. అసలు భలే ఉన్నదేమమ్మా ఈ మిర్చి రకం, బాగున్నాయి. నువ్వు వాడా వాటిని? చూడాలి టేస్ట్, కారం ఉందా ఏంటనేది చూడు. ఇవి లాగేసేవి వస్తాయమ్మా, ఇవి ఎండిపోయినాయి.
కరెక్ట్ సరిపోవాలా. నువ్వు కట్టప్పునే ఇట్లా అంటా ఉంటే వెళ్ళిపోతాయి. కట్టేద్దాం. సరిపోతుంది మేడం. అది పైనుంచి పై కాదు, అది అక్కడి నుంచి అలా ఆ నెట్తో మొత్తం అన్ని అక్కడ ఉన్న పాపాయ మొక్కలన్నిటికీ అలా కట్టేసామండి. మామూలుగా మిర్చికి పురుగు మందులు కొడితే కానీ బాగా రావు, కానీ చూడండి ఎంత బాగా వచ్చిందో. తర్వాత అట్టిపళ్ళతో కూడా FFJ తయారు చేశాను. బొప్పాయిది తీసుకొచ్చాను కదా, దాంట్లో బెల్లం వేసాను. అరటిపళ్ళు కూడా సెపరేట్గా ఇంట్లో ఉన్నాయి కదండి, అరటిగెల కోసింది మొన్న, కొన్ని ఎక్కువగా పండిపోతున్నాయి, మిగలు పండిపోతున్నాయి, వాటితో చేశాను. అసలు ఈ FFJ అరటిపళ్ళతో చేసింది మొన్నే అంతకుముందే చేశానండి. అది చేసి జస్ట్ ఇట్లా బయట పెట్టాము, కుక్క వచ్చి కింద పడేసింది, మొత్తం గాజు బాటిల్ మొత్తం పగిలిపోయింది. సరే అని మళ్ళీ ఇప్పుడు తయారు చేస్తున్నాను. ఇవి చూడండి, వంకాయ చెట్లకి టమాటాలు వచ్చినట్టు ఉన్నాయి కదా, ఇవి టర్కిష్ ఆరెంజ్ ఎగ్ ప్లాంట్స్ అండి. ఇంతకు ముందు నేను ఒకటే కోసి వేరే కలగలుపు కూరలో వేసాను. ఈసారి వెళ్ళినప్పుడు కొంచెం చిన్న చిన్న పిందెల్లాగా ఉన్నాయి ఫస్ట్ నేను వెళ్ళిన రోజు. ఆ తర్వాత మొన్నటికి ఇట్లా అయినాయి అనమాట, అన్ని వచ్చినాయి, రెడీగా ఉన్నాయి. సరే అని చెప్పి అన్ని కోసాను. ఆవుల కోసం తెప్పించిన ఎండుగడ్డి ఇంటి వెనక ఉంటుంది కదండి, ఎప్పుడు వీడియోస్లో కనిపిస్తూ ఉంటుంది కదా, దాన్ని వర్షం పడితే తడిచిపోతుందని చెప్పేసి మొత్తం టార్పలిన్ వేసి కప్పినా కూడా అది మొత్తం కప్పడానికి ఒక 4-5 టార్పలిన్స్ పడతాయండి, పెద్ద సైజువి. ఎక్కువ GSM ఉన్నది కూడా తీసుకున్నాము, అంటే మందమైనది తీసుకున్నాము. కానీ అది గాలి వచ్చినప్పుడల్లా చిరిగిపోతున్నాయి. మళ్ళీ తెప్పిస్తున్నాం, మళ్ళీ చిరిగిపోతుంది. ఇలా ఎన్నిసార్లు తెప్పించినా ఇంకా అలానే అయిపోతుంది, గడ్డి పాడైపోతుంది. అని ఏం చేసామంటే ఆ గడ్డి మొత్తం ఆ టార్పలిన్స్ తీపిచ్చేసి మొత్తం ఆ గడ్డి అంతా పక్కన కడుతున్నాం కదండి, అది ఇప్పుడు ప్రస్తుతానికి ఏమీ వర్క్ జరగట్లేదు, ఖాళీగా ఉంది అని చెప్పేసి అంత దాంట్లో పెట్టేసి చేసామండి. ఆ రోజు సండే రోజు మ్యాంగోతో లక్కీతో ఒక రోజు మొత్తంలో ఎక్కువ సమయం గడిపేది నేనే అండి. మా అమ్మాయి సచిన్ ఇంట్లో ఉండరు కదా, ఎక్కువ సమయం గడిపేది నాతోనే. ముఖ్యంగా మ్యాంగో అండి, వాడు ఇల్లంతా చెత్త చేసి పెడతాడు. చిన్న జాంకాయ ఇచ్చాను అనుకోండి, ఇదిగోండి ఇలా తింటాడు. అలా రోజంతా చెత్త చేస్తూ ఉంటే క్లీన్ చేసుకుంటూ వస్తా, వాడిని ఆడిస్తా. కానీ మ్యాంగోకి అందరికన్నా సచిన్ అంటే బాగా ఇష్టం అండి. వాడు 6 కల్లా నిద్రపోతాడు కదా, వాడు నిద్రపోయాకి ఎప్పుడో నైట్ ఇంటికి వస్తాడు, అంటే పొద్దున పూట కాసేపే. ఆ కొంచెం సేపులోనే మరి సచిన్ ఏం నచ్చాడు నాకు తెలియదు, కానీ మ్యాంగోకి సచిన్ అంటే బాగా ఇష్టం. తను తప్ప సచిన్ దగ్గర ఎవ్వరు ఉండకూడదు, తను మాత్రమే ఉండాలి. సండే కదా అని మా అమ్మాయి జస్ట్ అలా వచ్చి కూర్చుందండి, ఇంకంతే. అసలు అక్కడెక్కడో మంచం మీద దిండి మీద ఉన్న మ్యాంగో పరిగెత్తుకుంటూ వచ్చింది. అసలు అక్కడ కూర్చోడానికి వీల్లేదు, మాట్లాడడానికి వీల్లేదంట. ఎంత గొడవ పెట్టుకుందండి. మనకి మామూలుగా చూస్తూ ఉంటాం కదా, 2 వ్యక్తుల మధ్య గొడవ అవుతాయి, 2 వ్యక్తుల్ని ఆపుతూ ఉంటారు, అటు కొంతమంది ఇటు కొంతమంది ఉండి గొడవకి వెళ్ళొద్దని లాగుతూ ఉంటారు. అయినా సరే వీళ్ళు వాళ్ళని విదిలించుకొని నేను వాగు అని చెప్పి గొడవ పెట్టుకుంటారు కదా, అట్లా గొడవ పెట్టుకుంటుందండి మ్యాంగో. చూడండి అసలు ఎలా పోట్లాడుతుందో మా అమ్మాయి మీద. మ్యాంగో ఒక్కడికే నానంట, ఇంకెవరికి కాదంట. నాకేం చేస్తుంది మ్యాంగో, అనకేం చేస్తుంది, ఎల్లు అది వాళ్ళని మా నాన్న అంటుంది, అనకు రానంట మ్యాంగో, మీ నాన్న కాదంట, దిగు తొందర దిగు మరి. వచ్చేసింది మ్యాంగో, వచ్చేసింది. అమ్మో అయిపోయింది అయిపోయింది. చూడండి అసలు ఎంత ఆవేశంతో వెళ్తుందో. ప్లీజ్ కొడితే చెప్తాను. సరే సరే సరే. వామ్మో ఎందుకు చేస్తుంది అసలు మ్యాంగో కొట్టే అని నీ దండం పెడతా అని నాకు ఆ లోపల గుచ్చుకుంటున్నాయి అని. మరి మీరే కదా కమాన్ కమాన్ అని. సరే సరే బుక్ చదువుకోమా.
రోజు పొద్దున్న నుంచి ఆ గడ్డి తీయడానికే సరిపోయింది. మొత్తానికి ఒక 30 గడ్డి తీసేసిన తర్వాత ఇంకా గడ్డి తీస్తుండగానే బాగా ముసురు పట్టేసింది. వర్షం పడుతుంది అనుకొని త్వరగా ఆ గడ్డి మీద టార్పాలిన్ కప్పుతుండగానే వర్షం స్టార్ట్ అయింది. తర్వాత అది మెల్లగా ఇంకొంచెం పెద్దగా అయింది. రోజు అక్కడికి వెళ్ళిన దగ్గర నుంచి తోటలో ఉన్న వాటితోనే వంట చేస్తున్నాను. కానీ ఆ రోజు ఆదివారం కూడా తోటలో ఉన్న వాటితోనే అన్నీ. ఒక ఉల్లిగడ్డ అండి, అది ఒక్కటే బయట నుంచి తెచ్చుకుంది. మిగిలినన్నీ తోటలోవే. బెండకాయ ఫ్రై, దోసకాయ పప్పు, బీరకాయ పచ్చడి, ఈ 3 చేశాను. అంతకుముందు పట్టిన ముసురుకి ఆ పడిన వర్షానికి కనీసం 2 రోజులు ఆగకుండా కురుస్తుందేమో అనుకున్నా అండి. సరిగ్గా ఒక గంట కూడా పడలేదు, ఆగిపోయింది. తర్వాత నైట్ అంతా ఏం పడలేదు వర్షం. మరుసటి రోజు ఉదయం సోమవారం కదండి, సచిన్ ఆఫీస్కి వెళ్ళిపోవాలి కదా, పొద్దున్నే త్వరగా లేచి కాఫీ పెట్టించాను. Bluetooth mode. FM mode. This is Akashvani. The news read by Subhadra Ramachandran. ఆకాశవాణి హైదరాబాద్ FM రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం శ్రీలంకలో. తర్వాత సచిన్ బయలుదేరుతుంటే మ్యాంగో చూడండి, అసలు సచిన్ వెళ్ళిపోయిన తర్వాత కూడా చాలాసేపు వరకు సచిన్ సచిన్ అంటూనే ఉంది, అరగంట వరకు. బాయ్ చెప్పు. సరే జాగ్రత్త. ఏమైంది మ్యాంగో? సచినా సచినా మ్యాంగో? అయ్యో అయ్యో సచినా, వస్తాడులే అమ్మ మళ్ళీ. నాన్న మ్యాంగో నాన్న. ఏం కాలే మ్యాంగో, సచిన్ వచ్చేస్తాను నాన్న. మరి ఆఫీస్కి వెళ్ళొద్దా? నీతోనే ఉండాలా? ప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్లలో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంటూ భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అంతకుముందు రోజుకి వచ్చిన టర్కిష్ ఆరెంజ్ ఎగ్ ప్లాంట్ ఉన్నాయి కదండి, వంకాయలు, వాటిలో విత్తనాలు తీపిచ్చండి మా అమ్మాయితో. మా అమ్మాయి తీసింది. ఆ పుచ్చున్న వాటిని వేస్ట్ చేయకుండా పుచ్చు భాగం కట్ చేసి విత్తనాలు తీసింది. ఆ రోజు మధ్యాహ్నం 2:30, 3 గంటల ఆ సమయంలో పెద్ద వర్షం పడింది. నేను అప్పుడే ఆ వంకాయలు ఉన్నాయి కదా, ఎర్ర వంకాయలు, వాటితో వంట చేద్దామని ఇట్లా స్టార్ట్ చేశాను. పెద్ద వర్షం పడింది. అక్కడ వర్షం నీళ్ళు పడుతున్నాయి కదండి పైన నుంచి, ఆ వాటర్లో చాలా మట్టుకు వెళ్ళిపోయి రెయిన్ వాటర్ హార్వెస్ట్ పిట్లో కలెక్ట్ అవుతాయండి. ఈసారి చూపిస్తాను నేను మీకు.
ఈ వంకాయల్ని ఇంత ఎక్కువగా హార్వెస్ట్ చేయడం ఇదే ఫస్ట్ టైం అండి. అంతకుముందు ఒకటి వస్తే అది నేను వేరే కూరలో కలగలిపేసేసాను. ఇవాళే అండి అచ్చంగా దీంతోనే కూర వండుతున్నాను. రుచి ఎలా ఉంటుందో చూద్దామని వండుతున్నాను. పైకి మంచిగా కనిపించినాయి కానీ కూర కోసం కోస్తుంటే వాటిలో కూడా కొన్ని పుచ్చులు కనిపించినాయి అండి అక్కడక్కడ. మామూలుగా అన్ని కూరల్లో టమాటా వేస్తాం కదండి. టమాటా కలగలిపి కూర వండుతాం కదా. ములక్కాయ టమాటా, వంకాయ టమాటో, బీరకాయ టమాటో, దోసకాయ టమాటో ఇలా వండుతాం కదా. నాకేంటి ఇవాళ టమాటా కూరలోనే టమాటా వేసినట్టు అనిపిస్తుందండి చూస్తే. దోసకాయ పచ్చడి కూడా చేశానండి. పోయినసారి పెట్టినప్పుడు మొత్తం ఒక 15 నుంచి 20 దోసకాయ విత్తనాలు పెట్టాము అంతే. వాటికి వచ్చిన తీగల నుంచి సుమారుగా ఒక 200, 250 ఏమో అండి, ఇంక 300 కూడా వచ్చి ఉండొచ్చు దోసకాయలు. అన్ని దోసకాయలు వచ్చినాయండి. నేను వాటితో దోసకాయ పప్పు, పచ్చడి, కూర ఆల్మోస్ట్ అన్ని రోజులు వండుతూనే ఉన్నాను ఏదో ఒక పూట. నేను ఆ వండిన అన్ని దోసకాయల్లో ఒకే ఒక దోసకాయ చేదు వచ్చిందండి. మిగిలినవన్నీ మంచి పులుపుతో చాలా రుచిగా ఉన్నాయి.
ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం సమయం 7 గంటలు. చూడండి అసలు 7 గంటలైనా సరే బయట ఎంత వెలుతురుగా ఉందో. నేను 7:30 వరకు కూడా ఆల్మోస్ట్ బయట మంచి కనిపిస్తూనే ఉంది స్పష్టంగా. కాకపోతే అంత ముందు చాలాసేపు వర్షం పడింది కదా, తొందరగా చీకటిగా అనిపించింది. వాన వెలిసాక వెలుతురు వచ్చింది. కానీ 5 గంటలకు ఆ టైంలో చీకటిగా ఉండేసరికి మ్యాంగోకి 5 గంటలకే వాడికి ఆరైపోయి గుడ్ నైట్ చెప్పేసి పడుకున్నాడు. చూడండి అసలు మబ్బులు దట్టంగా కమ్మేసి అర్జెంట్ పన్నట్టు ఒకవైపుకి వెళ్ళిపోతున్నాయి అవి. కానీ ఆ మరుసటి రోజు అంటే ఇవాళ పొద్దుటి నుంచి పెద్ద వర్షం కాదు కానీ చిరుజల్లాగా కంటిన్యూస్గా కురుస్తూనే ఉందండి. ప్రస్తుతం ఇప్పుడు కూడా కురుస్తుంది. నాయన లక్ష్మణ కుమార, ఓ మీరా తాతబాదు, ఇక మీకు సెలవు. ఎంత ముచ్చటగా ఉన్నావు. అది టమాటో కూర రుచి చూశాను, చాలా బాగుందండి. మర్చిపోయి టమాటో కూర అంటున్నాను. ఆ వంకాయలతో చేసిన వంకాయ టమాటో కూర ఉంది కదండి, చాలా బాగుంది. టేస్ట్ రుచి బాగుంది. సరే అండి, నా తర్వాత వీడియోలో మళ్ళీ కలుద్దాము. ఉంటాను, బాయ్.